హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈ రోజు అయితే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అండి. పనికిరాని వస్తువుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, మన పనిని టైంని ఆదా చేసే యూస్ఫుల్ టిప్స్ అనమాట. టిప్ నెంబర్ 1 ఇక్కడ చూసారు కదండి. మన ఇంట్లో అయితే పిల్లో కవర్స్ ఉంటాయి కదా, అవి పనికి రావు అని పడేస్తూ ఉంటాం కదా. అలాంటి వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి. మనం ఏదైనా శారీస్ డ్రెస్ తీసుకొచ్చినప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి కవర్స్ పెద్దవైనా పర్వాలేదండి. ఇక్కడ పిల్లో కవర్ పెద్దది, కవర్ చిన్నది కాబట్టి సో ఈ కవర్ని మనం ఈ పిల్లో కవర్ లోపల పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని సమానంగా అనుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పిల్లో కవర్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. మీ దగ్గర పెద్ద కవర్ ఉన్నట్లయితే ఆ కవరు పిల్లోకి సరిపడా ఉన్నట్లయితే లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనం పెట్టేసుకొని ఇంట్లో ఏవైనా గిన్నెలు గరిటెలు అన్నీ కూడా మనం కడుగుతూ ఉంటాం కదా, అవి తొందరగా డ్రై అవ్వవు అనమాట. అవి త్వరగా ఆరాలి అంటే ఈ విధంగా మనం ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఈ గిన్నెలో ఉన్న వాటర్ అంతా కూడా వడిచేసి ఈ పిల్లో కవర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఈ వాటర్ అంతా కూడా కింద వరకు అయితే వెళ్ళిపోయి కింద ఉన్న వస్తువులన్నీ తడిచిపోవు అనమాట. ఎందుకంటే మధ్యలో మనం ప్లాస్టిక్ కవర్ పెట్టాం కాబట్టి ఆ కవర్ అనేది ఆపేస్తుంది. ఎక్కువగా కిచెన్లో వర్క్ చేసుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్పు. సో స్పేస్ ఎక్కువగా ఉన్నప్పుడు కిచెన్లోనే ఈ పిల్లో కవర్ని అక్కడ పెట్టేసుకున్నట్లయితే మనం గిన్నెలన్నీ కడిగినట్టుగా ఆ కవర్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, హెయిర్ బ్యాండ్స్ పాడైపోయినప్పుడు వాటికి ఏవైనా సరే డిజైన్స్, ఫ్లవర్స్, స్టోన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, అవి పడైపోకుండా మనం ఈ విధంగా తీసి దాచిపెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడైనా ఎక్స్ట్రా హెయిర్ బ్యాండ్స్ తీసుకుంటాం కదండి. ఇక్కడ నేను బ్లాక్ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. వాటికి ఈ విధంగా పెట్టేసి ఒక సూది దారం తీసుకొని స్టిచ్చెస్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్నీ హెయిర్ బ్యాండ్స్కి పెట్టి మనం స్టిచ్చెస్ వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ వీటిని మనం హెయిర్ బ్యాండ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, సో నేను 3 కలర్స్ 3 హెయిర్ బ్యాండ్స్కి పెట్టాను. ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఏ కలర్ అయితే ఆ కలర్ హెయిర్ బ్యాండ్సే పెట్టాలని లేదు, ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువగా మనం బ్లాక్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్లాక్ హెయిర్ బ్యాండ్స్ మాత్రమే పెట్టి స్టిచ్చెస్ వేసాను అనమాట. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, డైలీ మిషన్ కుట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంట్లో బట్టలు కూడా కుట్టుకునే వాళ్ళు ఉంటారనమాట. చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు చిన్న వాటికి కూడా వాటి గురించి తెలియక షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో చిన్నది పాడైపోయినా కూడా వాళ్ళు ఏదేదో పోయిందని చెప్పేసి వేలు తీసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడైతే దారం బాగా ఇరుక్కుపోయింది చూడండి, అసలు రావట్లేదండి. నేను ఈ విధంగా వీలు అటు ఇటు తిప్పుతున్నా కూడా గట్టిగా పట్టేసింది అనమాట. అస్సలు రావట్లేదు. చూసారు కదా, లోపల ఇరుక్కుపోయింది. దారం అయితే అటు ఇటు అని తీసేసానండి. కొంచెం కష్టపడ్డాను అనమాట. అయితే ఇంకా లోపల ఇరుక్కుపోతుంది అనమాట. ఎలా తెలుస్తుంది ఇరుక్కుపోతుంది అని అంటే, మనం కుట్లు వేసేటప్పుడు సౌండ్స్ బాగా వస్తాయి అనమాట. అలా సౌండ్ వచ్చింది అంటే ఇరుక్కుపోయినట్టు. సో అదంతా మనకి తెలియదు కాబట్టి ఈ విధంగా ఒక అగ్గిపుల్ల గీసుకొని ఈ విధంగా పెట్టినట్లయితే ఏమైనా చిన్న చిన్న దారాలు ఇరుక్కుపోయినా కూడా అవన్నీ కాలిపోతాయి అనమాట. మిషన్ ఐరన్కి సంబంధించింది కాబట్టి ఎలాంటి అగ్ని ప్రమాదం అయితే జరగదండి. సో లోపల ఏ లోహం లేదు కాబట్టి కరిగిపోదు అనమాట. చక్కగా ఇలా అయితే పెట్టేసినట్లయితే లోపల ఉన్న దారాలన్నీ కాలిపోతాయి. మళ్ళీ నీట్గా ఈ విధంగా సూదెక్కించుకొని ఒక క్లాత్ తీసుకొని స్టిచ్చెస్ వేసుకొని చూసుకోండి, చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఫ్రీగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూస్తారు కదా, ఇది బట్టలు కట్ చేసే కత్తెర అండి. ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట. ఎందుకంటే ఇంట్లో పాల ప్యాకెట్లు కట్ చేసే కత్తెరలు కూడా ఉంటాయి కదండి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో అయితే అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, అది లేకపోయినట్లయితే ఏవైనా ఎక్స్పైర్ అయిపోయినప్పుడు టాబ్లెట్స్ తీసేసి వాటికి ఉన్న షీట్స్ అయితే అస్సలు పడేయకండి. ఇదైతే అల్యూమినియం షీట్ అనమాట. మనం పదును తగ్గిన కత్తెరలని బయటికి తీసుకెళ్లి పదును పెట్టించి ఎక్కువ మంది ఖర్చు చేయడం, ఒక్కొక్కసారి పదును సరిగ్గా పట్టకపోతే అది పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పొదునైతే పెరిగిపోతుంది అనమాట. బట్టలు కట్ చేసే కత్తెరలు మాత్రమే కాదండి, ఏ కత్తెరలు అయినా సరే మనం ఈ విధంగా ఇంట్లోనే పొదునైతే పెంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు మాత్రమే కాదండి, ఈ ముక్కలన్నీ కలిపి కూడా మనం కట్ చేసినా కూడా కట్ అవుతుందండి. అంత షార్ప్ అయితే ఈజీగా పెరిగిపోతుంది అనమాట. సో ఇదైతే అల్యూమినియం పేపర్ కాబట్టి కొంచెం మందంగానే ఉంటుందండి. అందుకోసమే దీనికి షార్ప్ ఎక్కువగా పెరుగుతుందండి. చూసారు కదా, మొత్తం కలిపి కట్ చేస్తున్న ఈజీగా కట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మీ ముందే క్లాత్ కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఒక్క పొర మీద కట్ అవుతుందండి. షార్ప్ అయితే బాగా పెరిగింది. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు చాలా బాగా షార్ప్ వచ్చింది కాబట్టి ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇదైతే మనం జడక పెట్టుకుంటారు పూల ముడిలాగా, అంటే పూల జడ. ఇది నేను తీసుకున్నప్పుడు 200 రూపీస్ అయింది. స్టార్టింగ్లో తీసుకున్నా, కానీ నేను పెట్టుకున్నది మాత్రం ఒక్కసారేనండి. ఆ రోజే పూలన్నీ రాలిపోతున్నాయి. ఏంటని చూసేసరికి దారం లోపల చీకిపోయి ఉందనమాట. అంత గట్టిగా లేదు దారం, కానీ అల్లటం మాత్రం బాగా అల్లారు. ఇప్పుడు మొత్తం కట్ చేసి ఆ దారం అంతా తీసేసి మళ్ళీ నేను అల్లాలని పెట్టేసుకున్నాను. కానీ అంత నీట్గా నేను అల్లకపోయినా కూడా అలాగే రౌండ్గా రావాలని అయితే అనుకుంటున్నాను. దీనికోసం అని చెప్పేసి వైట్ కలర్ థ్రెడ్ ఇలా లావుగా ఉంటుంది కదా, అది సమానంగా ఒక 6 లైన్లు తీసుకున్నాను. 6 ఎందుకంటే రౌండ్గా రావాలి మాల కాబట్టి. మన ఇంట్లో పకోడీలు చక్రాలు తీసే ఇలాంటి చిల్లులు గరిట ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్స్లో హోల్స్ ఉంటాయన్నమాట. హోల్స్లలోకి ఎక్కించుకొని ఇలా 6 దారాలన్నమాట. అయితే ఇలా ఫ్రంట్ సైడ్ కొంచెం ముడెందుకు వేసుకుంటున్నానంటే ఎక్స్ట్రా ఉండాలి కదండి మనకి దారం, అందుకోసం. నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి అన్ని కలిపి ముడేసుకోవచ్చు, లూజ్ వస్తుందని చెప్పేసి ఆపోజిట్ తీసుకొని దారాలు ఇలా దేనికి దానికి సపరేట్గా ముడి వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒక థ్రెడ్ తీసుకుంటున్నాను ఆపోజిట్గా తీసుకొని. ఇప్పుడు నేను ఫస్ట్ మెరూన్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మెరూన్ ఫ్లవర్స్ని 2 తీసుకొని మనం మాల ఎలా కడతామో అలా ఆపోజిట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక 2 దారాలు తీసుకొని ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని ఇలా ముడి వేసుకొని గట్టిగా లాగాలండి. చూసారు కదా. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ అంటే నేను మళ్ళీ మెరూనే తీసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం 3 స్టెప్స్ వేసుకుంటేనే ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట. రౌండ్ షేప్ వస్తుంది. 3 స్టెప్స్ అంటే 6 ఫ్లవర్స్ అన్నమాట. సో మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా మెరూన్ కలరే వేసేసాను రౌండ్ షేప్ వచ్చేటట్టుగా. చూసారు కదా, రౌండ్ వచ్చేసింది. కాకపోతే కొంచెం దగ్గరగా పెట్టేశాను ఊడిపోకుండా ఉండాలని చెప్పేసి. వీటి మీదే మళ్ళీ మెరూన్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ కూడా ఈ విధంగానే రౌండ్గా వచ్చేటట్టుగా మనం అల్లుకోవాలన్నమాట. సో ఇది కొంచెం లేట్ ప్రాసెస్ ఏనండి, అయినప్పటికీ కూడా కొంచెం స్టాండర్డ్గా ఉండాలి అంటే మనం ఓన్గా మాల అల్లుకోవాలి కాబట్టి ఈ విధంగా మాల అల్లుకుంటున్నాను అనమాట. ఎవరైనా సరే ఇలాంటివి మీరు అంటే నేచురల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, మల్లెపూలు అలాంటివి అల్లుకోవాలన్నా కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ ఐడియా సూపర్గా ఉంటుంది. మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కానీ రౌండ్ షేప్ వచ్చేటట్టుగానే నేను అల్లాను. కాకపోతే కొన్ని చిన్న ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి అవి కొన్ని లోపలికి వెళ్ళిపోయాయి, పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి బయటికి కనిపించాయి అనమాట. సో అక్కడ ఎలా అయితే కనిపిస్తుందో అలా రౌండ్గా వచ్చింది, కానీ గోల్డ్ కలర్ ఒక లైన్గా ఉండేటట్టుగా మీకు కనిపించట్లేదు అంతేనండి. కొన్ని లోపలికి కొన్ని బయటకు ఉన్నాయి. సో ఈ విధంగా లాస్ట్లో కొన్ని గోల్డ్ కలర్ ఎక్స్ట్రా ఉన్నట్లయితే లాస్ట్లో ఎక్కువగా కనిపించాయి అనమాట. సో మొత్తం మాలల్లాం కదా అని చెప్పేసి వాటిని అయితే పడేయలేము కదా. సో ఇప్పుడు ఒక్కసారి ఇలా అల్లుకున్నాను కాబట్టి ఇంకొకసారి ఎప్పుడైనా అల్లాల్సిన పరిస్థితి వస్తే ఇంకొకరు నీట్గా అయితే అల్లుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి ఉన్నట్లయితే పడేస్తున్నారే అనుకోండి, పడేయకోకుండా ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అల్లుకున్నట్లయితే నీట్గా గట్టిగా ఉంటుంది, ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి. మనం గిన్నెలు కడిగిన తర్వాత సింక్ కూడా నీట్గా కడిగినప్పటికి కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇందులో బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, చిన్న చిన్న నుసుము పురుగులు బొద్దింకలు అన్నీ చేరుతాయన్నమాట. సో నేను చెప్పే టిప్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా నైట్ టైం ఫాలో అయినట్లయితే మంచి యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. మంచి స్మెల్ వస్తుంది కిచెన్లో కూడా. అయితే ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నానండి. మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆఖరికి ఒకటి గొట్టం టాబ్లెట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. ఇది అసలు ఎంతసేపటికి ఇరక్కపోతే ఇలా సిజర్ పెట్టి కట్ చేస్తున్నాను. చూసారు కదా, లోపల వైట్ కలర్ పౌడర్ అయితే వచ్చేసింది. దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా నేను కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట, పౌడర్ లాగా అవుతుంది కదా. అయితే ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ టాబ్లెట్స్ ఏనండి, ఎక్స్పైర్ అయిపోయాయి అనమాట. అయితే ఒక రకమైన స్మెల్ అయితే ఘాటు స్మెల్ లాగా వస్తుంది. నిజం చెప్తున్న ఈ కెమికల్ స్మెల్ని మనం అస్సలు భరించలేమండి, అంత స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే పక్కనే వేడి నీళ్ళు అయితే కాచుకున్నానండి. ఈ నీళ్ళల్లో ఈ పౌడర్ అంతా వేసుకుంటున్నాను. అసలు వాటర్లో వేయగానే పౌడరు అసలు ఒక రకమైన స్మెల్ అయితే వచ్చిందండి, తట్టుకోలేకపోయాను. నేనైతే మాస్క్ అయితే పెట్టుకున్నానండి. సో ఈ నీళ్ళల్లో వేసిన పౌడర్ని మొత్తం మిక్స్డ్ చేసుకొని ఈ విధంగా మన సింక్ అంతా నీట్గా కడిగిన తర్వాత హోల్ ఉంటుంది కదండి, హోల్ లోపలికి పోయేటట్టుగా ఇలా వేసుకున్నట్లయితే
లోపల ఏమైనా బ్యాక్టీరియా జెమ్స్ ఫామ్ అవుతున్నా కూడా అదంతా కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు